యోగా, ఆయుర్వేదం, న్యాచురోపతి, హోమియోపతి, ఫిజియోథెరపీ ఇవన్నీ కలిపి డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. మా సెంటర్లో ఈ మధ్యలో కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ చాలా మంది వస్తున్నారు. ట్రై చేయండి, మా డాక్టర్లను కలవండి, మా కిడ్నీ ఫుడ్ తీసేసుకోండి, దెన్ దే కెన్ డిసైడ్. మాకు ఏం ప్రాబ్లం అయితే క్యూర్ కాలేదు. యూట్యూబ్లో చూసి సార్ వాళ్ళు కనుక్కొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 7 ఉండేది 6.5 వచ్చింది. మా ట్రీట్మెంట్లో ఒక 3 months 4 monthsలో డయాబెటిక్ రివర్స్ అయిపోతుంది. మేము ప్యాంక్రియాస్ యాక్టివేట్ చేస్తాము, డైట్ చెప్తాము, ఎక్సర్సైజ్ చెప్తాము, యోగా చెప్తాము. డిఫరెంట్ ట్రీట్మెంట్ వల్ల డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది. రొమాటైడ్ ఆర్థరైటిస్కు వీ హ్యావ్ ట్రీటెడ్ thousands ఆఫ్ పేషెంట్స్. ఒక 3 months 6 monthsలో వాళ్ళు మెంటల్లీ వరీడ్ అయ్యి చాలామంది ఎంతోమంది మా దానికి వస్తున్నారు, వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటూ తగ్గించుకొని వెళ్తున్నారు. తర్వాత వీళ్ళ మందులు వాడుతుంటే మనకు కిడ్నీ క్రియాటిన్ తగ్గుతుంది మేడం. మనసుకు నచ్చినట్లు మనిషికి ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది మేడం. ఇక్కడ మాకైతే తృప్తిగా ఉంది. ఇక్కడ యాక్చువల్గా మా హస్బెండ్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. తను కంప్లీట్గా డయాబెటిక్ రివర్స్ చేసుకున్నారు అనమాట. సో నేను యాక్చువల్లీ నెగ్లెక్ట్ చేశా. సో ఇప్పుడు రియలైజ్ అయ్యా. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. మన వ్యూవర్స్ అందరికీ తెలుసు, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. యోగా, ఆయుర్వేదం, న్యాచురోపతి, హోమియోపతి, ఫిజియోథెరపీ ఇవన్నీ కలిపి ఒకే చోట ఉండడం. శ్రీనివాస్ గుప్తా గారు ఒక ధ్యేయంతో స్టార్ట్ చేశారు. అందులో కూడా వెల్నెస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ప్లేసెస్లో కాకుండా అంతా ఒకే చోట ఉండాలి. వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్తో పాటుగా న్యూట్రిషన్ గురించి చెప్తూ ఉండాలి, అండ్ ఫుడ్ ఎలా హీల్ చేస్తుంది వీటన్నిటి గురించి చెప్పడానికి స్టార్ట్ చేసినటువంటి డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాము. ఈ మధ్య కాలంలో మనకి ఎక్కడ చూసినా కిడ్నీ పేషెంట్లకు సంబంధించి ఎక్కువగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. డాక్టర్ల దగ్గరికి క్యూ కడుతున్నటువంటి పేషెంట్ల నెంబర్ కూడా ఎక్కువ కనిపిస్తోంది. అందులో ఫస్ట్ మెడిసిన్స్, ఆ తర్వాత డయాలసిస్, తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక హ్యూజ్ డిమాండ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కనిపిస్తోంది. బట్ ఇక్కడికి నేను వచ్చిన తర్వాత నేను చూస్తే ఒక చుట్టూ ఒక హాస్టల్ లాగా అనిపిస్తోంది, ఒక మెస్ లాగా ఉంది, వెల్నెస్ సెంటర్ ఉంది, యోగా సెంటర్ ఉంది. ఇందులో ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజెంట్ కిడ్నీ పేషెంట్లు బాధితులు ఎక్కువగా ఎందుకు అవుతున్నారు? మనతో పాటుగా శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు. హలో అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. సో హోలిస్టిక్ మెడిసిన్స్ ఉంటాయి మా తన. హోమియోపతిక్ డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆకుపంచర్ డాక్టర్ ఇవన్నింటి కలిపి చేస్తున్న ఈ మధ్యలో మాకు అందరు కిడ్నీ పేషెంట్స్ వస్తున్నారు. క్రియాటినిన్ 7-8 వాళ్ళు వస్తున్నారు. డయాలిసిస్కి వెళ్ళే వాళ్ళు వస్తున్నారు. డయాలిసిస్తో ఉన్నారు. కాబట్టి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10,000 to 15,000 పేషెంట్స్ మేము హెల్ప్ చేశాము. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ అవర్ డాక్టర్స్. ప్లీజ్ కమ్ మేడం. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండి. లక్ష్మీ పూర్ణిమ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఇన్ హైదరాబాద్. నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ, ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్లో. ఇక్కడ మా సెంటర్ గురించి చెప్పాలంటే అండి, నాట్ ఓన్లీ సీకేడీ, ఏ ప్రాబ్లం ఉన్నా మా సెంటర్కి మీరు వచ్చినట్లయితే 99% మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. నాట్ ఓన్లీ ఇన్ సీకేడీ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే ఎవరికైతే చాలామందికి కూడా లో బ్యాక్ పెయిన్స్ కానీ, type 2 డయాబెటీస్ కానీ, ఇదేంటంటే వన్ రూఫ్లోనే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అనేది మేము ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. దట్ టు ఇన్ ఏ న్యాచురల్ వే. ఏదైనా కూడా ఏంటంటే మా ట్రీట్మెంట్ వల్ల చాలా మందికి ఏంటంటే ఆయుర్వేదం అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందన్న మూఢనమ్మకం బాగా పెరిగిపోయింది. ఈవెన్ దో చూసుకున్నట్లయితే సీకేడీ చూసుకున్నా కూడా చాలామంది ఏంటంటే ఆయుర్వేద మందులు వాడడం వల్లనే సీకేడీ వచ్చిందన్న ప్రాపగండా కూడా చాలా వరకు జరుగుతుంది. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే ఆయుర్వేదం అనేది ఏంటంటే మన డైట్ లాంటిది. ఇప్పుడు మా న్యాచురల్గా మీరు ఇప్పుడు భోజనం చేస్తున్నారు, దాంట్లో ఏవైతే తింటారో అదే మీకు మెడిసిన్ రూపంలో మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేసి అయితే ఇవ్వం. దట్ ఇది ఏంటంటే ఆయుర్వేదంలో 2 types ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ ప్లాంట్ బేస్డ్ టోటల్లీ, ఇంకొకటి వచ్చి ఏంటంటే మెటల్ బేస్డ్ అనమాట. ఆ మెటల్స్ కూడా ఏంటంటే మేము చూజీగా ఇస్తాం. ఓకే. దట్టు కూడా ఏంటంటే సర్టన్ డ్యూరేషన్ వరకు ఇవ్వడం అనేది ఉంటుంది. మినిమల్గా తీసుకున్నట్లయితే మీకు ప్రతి మెటల్ ప్రిపరేషన్స్ 45 days వరకే ఇవ్వాలి. అలా మేము ఇస్తుంటే ఎటువంటి మీకు ప్రాబ్లమ్స్ అనేవి రావు. బట్ ఏంటి, పేషెంట్స్ తెలియకుండా ఎవరైతే ఓవర్ డోస్గా వాడతారో వాళ్ళు మనకి రియాక్షన్స్ అనేవి తెలుస్తాయి తప్ప ఆయుర్వేదం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. ఎస్ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ మానస, న్యాచురోపతి ఫిజిషియన్ ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. సో వెల్నెస్ అనగానే అందరికీ ఒక
ఎఫర్ట్స్ పెట్టాలి, మేము అన్నీ చేస్తేనే మనకి ఇక్కడ తగ్గుతుంది అంటే డెఫినెట్లీ మందులు వేసుకున్నంత ఈజీగా అయితే తగ్గదు. కానీ యూ హ్యావ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్స్. ఇక్కడ చాలామంది డిస్కంటిన్యూ అవ్వడమో లేకపోతే వచ్చి కొన్ని రోజులు రాకపోవడమో ఇదే ఎక్కువ జరుగుతుంది. దేనివల్ల అంటే ఎక్కువ టైం ఇవ్వలేరు. బాడీకి దానంతటా అది హీల్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది. దాని టైం మనం ఇవ్వకుండా దానికి అగెయిన్స్ట్గా మనం యాక్ట్ చేస్తున్నాం. అందుకే మెడిసిన్స్ తీసుకొని ఇమీడియట్గా రెస్పాన్స్ రావాలి, నాకు టైం లేదు కాబట్టి ఫీవర్ 1 అవర్లో తగ్గిపోవాలి, నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇలాంటిది చాలా మందిలో జరుగుతుంది. ఇక్కడ రమ్మన్నా కూడా మేము 1 వీక్ సెషన్స్ 5 డేస్ రమ్మంటే కూడా టైం లేదు అనేది చాలా ఎక్కువ వింటాం. సో బాడీకి టైం ఇవ్వాలి, టైం వస్తేనే అది దానంతటా అది హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం టైం ఇవ్వలేము అండ్ ప్రాబ్లం దానివల్ల ఎక్కువ అవుతూ వెళ్తుంది. వెరెన్ ఈవెన్ వెల్నెస్ కూడా అప్పుడు హెల్ప్ చేయలేదు. ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మనం ఎంతగా ఎక్కువ మనము ట్రై చేస్తామో, ఎఫర్ట్స్ పెడతామో అంత తొందరగా బాడీ అనేది రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఒక రోజు ఫీవర్ వచ్చింది, 1 డే రెస్ట్ కావాలి అని మనకి బాడీ ఇండికేషన్ ఇస్తుంది. అలాంటప్పుడు మనం దాన్ని వినకుండా ఇంకా బాడీని ఎక్కువ డోస్ తోటి లోడ్ చేసి, మెడిసిన్తో లోడ్ చేసి, డ్రగ్స్ తీసుకొని ఇవన్నీ ఇంకా కెమికల్ ఇన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది కదా. సో దీనివల్ల ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కిడ్నీ పేషెంట్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నారు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి. వన్స్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా నొప్పి వస్తే నొప్పికి టాబ్లెట్స్ అని, లేకపోతే ఇమీడియట్గా తగ్గిపోవాలి మైగ్రెయిన్స్లో, పెయిన్స్లో లైక్ నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్లోనూ డాక్టర్ని అప్రోచ్ కూడా అవ్వకుండా తెలిసిన మెడిసిన్స్ వేసుకుంటారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అది కిడ్నీ పైన పడవచ్చు, లివర్ పైన పడవచ్చు, వేరే ఏ ఆర్గన్ అయినా డ్యామేజ్ చేయొచ్చు. సో అది మనకు తెలియకుండా ఏదో సడన్గా జరగదు. మెల్లమెల్లగా మనం చేసే పనులు, మనం డైలీ చేసే యాక్టివిటీస్తోనే మనకి కిడ్నీ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందరూ కొంచెం ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. దట్ ఏదైనా ప్రాబ్లం రాగానే ఇమీడియట్గా సొల్యూషన్ వెతకకుండా కొంచెం బాడీకి రెస్ట్ ఇచ్చి తినాల్సిన ఫుడ్ తీసుకుంటే, ఇప్పుడు బయట ఇష్టం వచ్చింది తింటే ఆబ్వియస్గా స్టమక్ అప్సెట్ అవుతుంది. మనం తినాలి, మళ్ళీ పైనుంచి ఒక టాబ్లెట్ వేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది దాని పని అది చేయలేదు కదా. సో డిపెండెన్సీ వచ్చేస్తుంది మెడిసిన్ పైన. కొంతకాలానికి ఆ మెడిసిన్ కూడా బాడీకి పని చేయకపోవచ్చు. అందుకని ఇమీడియట్ రెస్పాన్స్ అనేది మీకు న్యాచురల్ రెస్ట్ నుంచో లేకపోతే మంచి ఫుడ్ నుంచి, యాక్టివిటీ నుంచి రావాలి తప్ప మెడిసిన్స్ నుంచి కాదు. సో అలాంటి వెల్నెస్ ఏ ప్రాబ్లమ్స్ అయినా డీల్ చేస్తుంది. సో మీకు అలాంటి ఇబ్బంది లేదున్నా మీరు ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు అండ్ వీఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మానస, ఆయుర్వేదిక్ ఫిజిషియన్ ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్. సో మెయిన్లీ ఏంటంటే నేను 2nd ఫ్లోర్లో థెరపీస్ చూస్తూ ఉంటాను. సో అక్కడికి వచ్చే పేషెంట్స్ అందరూ ఏంటంటే, సో పంచకర్మ ప్రొసీజర్స్ అనేది ఒక అపోహలాగా ఉంది, బాడీ మసాజ్ మాత్రమే అనేది ఒక అపోహ ఉంది. సో పంచకర్మ, బాడీ మసాజ్ అనేది 2 డిఫరెంట్ వర్డ్స్ అండి. పంచకర్మ అనేది థెరప్యూటిక్గా డిజైన్ చేసింది, మన ఆచార్యస్ నుంచి వాళ్ళు థెరప్యూటిక్గా డిజైన్ చేసిన ప్రొసీజర్స్. సో అవి రాస్తున్నాము అంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. సో అది ఎప్పుడు చేయాలి, ఏ కండిషన్స్లో ఏది చేయాలి అనేది డాక్టర్స్ క్షుణ్ణంగా చూసే రాస్తారు. కానీ అది జస్ట్ ఒక మసాజ్. అండ్ ఈవెన్ వస్తి అంటే కూడా చాలా మందికి ఒక అపోహ, ఓన్లీ మోషన్స్ ఫ్రీగా రాకపోతే లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్, ఎనిమా అనేది మెడికేటెడ్ ఎనిమా అని చెప్తాము. బట్ దే థింక్ యాట్ ఇస్ అలోపతిలో ఇచ్చే ఎనిమా లాగా అనుకుంటారు. బట్ ఆయుర్వేదిక్లో వస్తి అనేది ఒక వాత డిజార్డర్స్ ఉన్న ప్రతి దాంట్లో అది మెయిన్ ఇండికేషన్. సో మన దోషాస్ ఏవైతే అక్యుములేట్ అయ్యి మన బాడీలో ఏదైతే పెయిన్ కానీ ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో సో అవన్నీ పక్వాశయానికి తీసుకొచ్చి అక్కడ నుంచి ఆ రూట్ కాజ్ని ఎలిమినేట్ చేయడానికి వస్తి అనే ప్రొసీజర్ చేస్తుంది. బట్ అది ఓన్లీ ఎనిమా, అలోపతిలో ఇచ్చినట్టు అది ఎనిమా అని మాత్రం అనుకోవద్దు. అదొక మెడికేటెడ్ ఎనిమా, అది మన బాడీ లోపల ఉన్న రూట్ కాజ్ని ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఏ థెరపీస్ అయినా పర్టికులర్ పర్పస్ ఉంటుంది. ఓన్లీ జస్ట్ ఏదో మసాజ్, వెల్నెస్ అని కాకుండా ప్రతి థెరపీకి ఒక ఇండికేషన్, ఒక పర్పస్ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి డాక్టర్ కూడా అవి చూసే రాస్తారు. అండ్ పైన మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా వాళ్ళకి ఎలా రిలీఫ్ ఉంది, వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ సెషన్కి నెక్స్ట్ సెషన్కి ఎలా ఉంది తేడా అనేది చూసి దాన్ని బట్టి మేము మళ్ళీ డిజైన్ చేయడం కానీ, ట్రీట్మెంట్స్ మార్చడం కానీ, వాళ్ళ కండిషన్ని బట్టి రాయడం కానీ జరుగుతుంది. సో ఓన్లీ మసాజ్ కానీ ఇవన్నీ కాకుండా ఇది పర్టికులర్ టిపికల్ ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్ అని చెప్పడం నా ఉద్దేశం. థ్యాంక్ యూ డాక్టర్. नमस्ते, मेरा नाम डॉक्टर जीवन ज्योति महंता है। मैं आयुर्वेदिक डॉक्टर हूँ यहाँ पे, और यहाँ पे मेरे को काफ़ी साल हो गए हैं काम करते हुए, कम से कम 3-4 साल हो गए हैं। और ये 3-4 साल में मेरा एक्सपीरियंस ये है यहाँ पे कि किडनी के पेशेंट दिन ब दिन बढ़ते ही जा रहे हैं। तो नॉट ओनली किडनीज़ के साथ साथ शुगर के मरीज़, बीपी के मरीज़, ये सभी बढ़ते जा रहे हैं। तो हम किडनीज़ में जनरली हम देखते हैं कि हाई बीपी, हाई शुगर इज़ द डेडली कॉम्बिनेशन फॉर किडनी पेशेंट्स। तो सपोज़ जो पेशेंट लोगों को 10 साल से 15 साल से शुगर है, बीपी है, रोज़ एक एक दवाई वो खाते जा रहे हैं। अगर एक दिन में वो एक दवाई भी खा रहे हैं शुगर को कंट्रोल करने के लिए, क्योर तो नहीं हो रहा है, रिवर्स तो नहीं हो रहा है, जस्ट एक कंट्रोल करके रख रहे हैं 7, 8, 6, 6.5,
ये सब में रख रहे हैं। रोज़ एक एक टैबलेट खाते खाते 10-15 साल में एक बहुत बड़ा लोड जाता है किडनी को। तो जो मेडिसिन्स का भी एक टॉक्सिन्स होता है, नॉट ओनली जो हम खा रहे हैं, आहार खा रहे हैं, जो डाइट ले रहे हैं, उसका ये तो एक मल भाग बन रहा है और एक सार भाग बन रहा है जो बॉडी ग्रहण कर रहा है, और जो मल भाग बन रहा है बॉडी उसको निष्कासित बाहर फेंक रहा है। बट एक्चुअल में क्या हो रहा है, वो मल भाग टॉक्सिन्स पार्ट भी धीरे धीरे बॉडी अब्जॉर्व करने लगते हैं। तो फूड का भी अब्जॉर्व हो रहे हैं अलॉन्ग विथ मेडिसिन भी डाइजेस्ट हो रहा है, मेडिसिन का भी एक टॉक्सिन पार्ट जा रहा है। कभी कभी आप महसूस किए होंगे यूरिन करते वक्त एक स्मेल आता है मेडिसिन का, जो लोग मेडिसिन लेते हैं या कफ सिरप पीते हैं, तो यूरिन में भी टॉक्सिन्स एलिमिनेट हो रहे हैं। तो किडनी का काम सिर्फ यूरिन में टॉक्सिन्स को एलिमिनेट करना ही नहीं है, हीमोग्लोबिन को थोड़ा सा प्रोड्यूस करने में हेल्प करेगा, विटामिन डी को प्रोड्यूस सिंथेसिस करने में हेल्प करेंगे, अलॉन्ग विद बीपी रेगुलेशन, बीपी को कंट्रोल करने में वो हेल्प करेंगे। तो अगर हम पहले से, अगर 10-15 साल पहले ही अगर वो सोच के बीपी शुगर इसको हम रिवर्स कर ले विदाउट मेडिसिन, सिर्फ डाइट से थोड़ा फिजिकल एक्टिविटीज़ जो योगा एक्सरसाइज उससे अगर कंट्रोल करेंगे, तो एक किडनी को एक एक्स्ट्रा लोड नहीं जाएगा। अनऑथोराइज मेडिसिन खा रहे हैं, पेन किलर्स, बात पे पेन किलर्स खा रहे हैं, आईटी सेक्टर्स में बैक पेन हो रहा है, सिटिंग जॉब कर रहे हैं, सर्वाइकल स्पॉन्डिलाइटिस आ गया, तुरंत पेन किलर खा रहे हैं, रिलीफ हो जा रहा है, बट वो थोड़ा एक जहर मात्रा में वो किडनी को एक प्रेशर जा रहा है। तो ये मीडिया के माध्यम से मैं ये बोलना चाहता हूँ कि अनऑथोराइज मेडिसिन को स्टॉप कीजिए, पहले एक डॉक्टर से मिलिए, अगर बहुत नेसेसरी है वो मेडिसिन देंगे ज़रूर, डाइट से कंट्रोल करने की कोशिश कीजिए थ्रू नेचुरल ट्रीटमेंट्स, जैसे ऑयल मसाजेस हुए, पोटली मसाजेस हुए, पेन्स के लिए बहुत अच्छा काम करते हैं, सिरिंगी हुआ, एक्यूपंक्चर हुआ, एक्यूप्रेशर हुआ, योगा हुआ। कुछ नहीं है तो खाली योगा भी करके आप लोग पेन मैनेजमेंट आप घर पे भी कर सकते हैं, अगर नहीं होगा तो फिर दूसरी बात होगी। बट हर छोटे छोटे चीज़ के लिए मेडिसिन खाने को बंद कीजिए। और कभी भी सीकेडी पेशेंट, खास करके किडनी पेशेंट, अगर लास्ट स्टेज में आएंगे तो देयर इज़ नो होप, जितना जल्दी एज सुन एज पॉसिबल, क्योंकि किडनी क्रिएटिन अगर 1.2 1.5 से ऊपर जा रहा है मतलब ऑलरेडी 50% आपका किडनी ख़राब हो चुके हैं वहाँ पे, तभी वो रिपोर्ट्स दिखा रहा है उसमें, नहीं तो वो रिपोर्ट्स नहीं आएगा। वही एक ऐसा टेस्ट है जो आफ्टर ख़राब होने के बाद ही पता चले कि मेरा ख़राब हो गया, पहले से पता नहीं चलेगा वो। तो उसके लिए आपको जब धीरे धीरे प्रोटीन लीकेज का समस्या आ गया है, या यूरिन में स्कैंटी कम हो गए यूरिन, या बर्निंग यूटीआई, फ्रीक्वेंट यूटीआई हो रहे हैं, स्टोन्स बार बार बन रहे हैं, तभी ही हम किडनीज़ के बारे में ध्यान लेना चाहिए, क्योंकि किडनीज़ का इंडिकेशन तब से मिल जा रहा है। तो अगर किसी को भी ये समस्याएं हो रहे हैं तो बिना कोई देरी किए आप लोग आ सकते हैं यहाँ पे डॉक्टर गुप्ता इंटीग्रेटेड वेलनेस सेंटर में, और शुरुआत से ही आप किडनी का चिकित्सा करेंगे तो डेफिनेटली आपको बहुत अच्छा आपको इलाज हो पाएगा। धन्यवाद। థ్యాంక్ యూ ఇప్పటిదాకా మనం డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్స్ టీమ్ని చూసాం కదా. సో ఇప్పుడు మనతో పాటుగా ఒక పేషెంట్ కూడా ఉన్నారు, తను నవీన్ కుమార్. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు, తను తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి? హలో అండి, నమస్తే. సో ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నవంబర్లో వన్ టైం వచ్చామండి, జనవరిలో వన్ టైం వచ్చాము, మళ్ళీ ఇప్పుడు అవుతారు వచ్చాం మేడం. దేనికోసం? మా మిస్సెస్కు కిడ్నీ క్రియాటిన్ 7 ఉన్నది మేడం. మేము హాస్పిటల్ చుట్టూ 20 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాము, మాకు ఏం ప్రాబ్లం అయితే క్యూర్ కాలేదు. యూట్యూబ్లో చూసి సార్ వాళ్ళు కనుక్కొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 7 ఉండేది 6.5కి వచ్చింది మేడం, 6.5 ఉండేది 5.9 6కి వచ్చింది. అందుకే ఇక్కడ బాగుందని చెప్పేసి వీళ్ళ ఫుడ్, వీళ్ళ థెరపీస్, వీళ్ళు చెప్పే ట్రీట్మెంట్ మాటలు, అంటే కొన్ని చోట్ల పోతే కౌన్సిలింగ్ అంతా ఉంటుంది. అట్లా వీళ్ళది మనసుకు నచ్చినట్లు మనిషికి ట్రీట్మెంట్ బాగా జరుగుతూ ఉంది మేడం ఇక్కడ. మాకైతే తృప్తిగా ఉంది ఇక్కడ. మందులు అవి తీసుకుంటున్నారు బయట ఇంత ముందు తీసుకునే వాళ్ళకి తగ్గలేదు మేడం ఇప్పుడు. లేదు, ఆ మందులు తగ్గించుకున్నారా ఇక్కడికి వచ్చి? అసలు ఆ మందులే స్టాప్ చేసినాం మేడం. స్టాప్ చేసిన తర్వాత వీళ్ళ మందులు వాడుతుంటే మనకు కిడ్నీ క్రియాటిన్ తగ్గుతుంది మేడం. ఇప్పుడు హ్యాపీయేనా? హ్యాపీ మేడం. ఇంకెన్నిసార్లు రావాలి మీరు? మనం తగ్గేంత వరకు మనం మా ఫుడ్ మేము కంట్రోల్ అన్ని చూసుకోవాలి కదా మేడం. తగ్గేంత వరకు వస్తే బాగుంటుందని అనుకుంటాను. థెరపీస్ వల్ల బాగుంది మాకు. ఎన్ని సిట్టింగ్స్ అన్నారు? ఇంకా మామూలుగా 4 days 5 days చెప్తారు. మేము ఇంటి దగ్గర నుంచే అనుకొని 5 days అనుకొని వచ్చాము. 5 days ఉండి చూపించుకొని వెళ్తాం, మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ వస్తాం అనుకుంటాను. थैंक यू आंटी. तो नाम क्या है आपका? मेरा नाम पीएस गुप्ता है. गुप्ता जी, आप कहाँ से आए? हम कलकत्ता से हैं. प्रॉब्लम क्या है? अर्थराइटिस की प्रॉब्लम है हमारी वाइफ को. वो पिछले 2 साल से ट्रीटमेंट चल रहा है यहाँ पर, रिमेटिक अर्थराइटिस. महंता का इलाज चल रहा है, बहुत फायदा है, काफ़ी फायदा है. पहले मतलब बोन में स्पेशलिस्ट को भी दिखाया, उनसे भी फ़ायदा नहीं हुआ. होम्योपैथिक भी किए
उससे भी फायदा नहीं हुआ। फिर यहाँ जब मालूम पड़ा कि हमको कि पतंजलि वेलनेस खुला है तो इधर आए और यहाँ के दवा से हमको काफ़ी आराम हो गया है। कुछ प्रॉब्लम के चलते नहीं आ पाए थे तो थोड़ा ज़्यादा सूजन हो गया था, तो अभी फिर इलाज सुकून कर मिल रहे रहा हैं। है आपको? सुकून, ऐसा हैप्पीनेस? बहुत सुकून उसी से, मतलब इनको दिखाने तो नहीं है लेकिन पहले का दवा हम कंटिन्यू कर दिए तो हमको बहुत आराम हो गया। फिर हम जो टाइम मिला तो यहाँ करके हार्ट का प्रॉब्लम है, पेस मेकर लगा हुआ है। तो आज डॉक्टर साहब बोले कि आप ब्लड थिनर खाते होंगे। हम बोले हाँ खाते हैं। बोले आपका क्रेटिनाइन क्या है? हम बोले पहले 0.85 रहता था, अभी वो पिछले 6 महीने में बढ़कर 1.15 हो गया। तो बोले जो ब्लड थिनर खाते हो उसके कारण किडनी सपोर्ट की दवा खाना ज़रूरी है। हाँ, आज उन्होंने एक दवाई दिया, मेडिसिन, अब हम खा कर देखेंगे टू सपोर्ट द किडनी, फर्दर डिटीरिएशन नहीं हो। థ్యాంక్ యూ జీ. మీ పేరు మ్యామ్? హలో అండి, నా పేరు శ్రీలత మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సన్ సిటీ నుండి వచ్చాను, హైదర్షాకోట. ఓకే. యాక్చువల్గా మా హస్బెండ్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. తను కంప్లీట్గా డయాబెటిక్ రివర్స్ చేసుకున్నారు అనమాట, లైక్ 2 years బ్యాక్. సో నాకు ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ వచ్చింది. సో నేను యాక్చువల్లీ నెగ్లెక్ట్ చేశా. సో ఇప్పుడు రియలైజ్ అయ్యా, ఐ మీన్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడిసిన్స్ ఫర్ లాంగ్ పీరియడ్, బెటర్ టు గో ఫర్ న్యాచురోపతి. సో నావి 3 సిట్టింగ్స్ అయ్యాయి. సో ఐ కెన్ ఫీల్ దట్ చేంజ్ కనిపిస్తుంది. అంటే ఇంటేక్ తగ్గిపోయింది ఫస్ట్ థింగ్. అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ ఐటీ ఇంజనీర్. ఐటీలో ఎలా ఉంటుందండి, ఆఫ్టర్నూన్ స్నాక్స్ అలా అంటే లంచ్, డిఫరెంట్ లైఫ్ స్టైల్ కదా. సో ఇప్పుడు ఆ ఫుడ్ హ్యాబిట్స్ నాకు కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. అంటే ఐఎమ్ ప్రిఫరింగ్ మోస్ట్లీ సలాడ్స్ అండ్ ఆల్. సో ఈ వెల్నెస్ సెంటర్ అయితే ఐ ప్రిఫర్ ఎస్పెషల్లీ ఫర్ ద ఐటీ ఎంప్లాయీస్. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, బట్ లాంగ్ టర్మ్లో చాలా పెద్ద రిస్క్ అవ్వచ్చు హెల్త్కి. సో హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. మనం మనీ ఎప్పుడైనా అర్న్ చేసుకోవచ్చు, బట్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఫైనల్లీ గాడ్ ఓన్లీ షోడ్ మీ దిస్ పాత్, ఐ ఫీల్. ఓ యా, థ్యాంక్ యూ శ్రీలత గారు, బెస్ట్ విషెస్ అండి. డయాబెటిక్ రివర్సల్ అయిపోయింది. ఓ యా, He only He's not suggested, taking any medicines now, he is madam. not taking any medicine. That is very important, madam. ఎందుకంటే డాక్టర్స్ ఏమంటారు, ఒకసారి డయాబెటీస్ వస్తే లైఫ్ లాంగ్ మందులు వాడమంటారు. యా ట్రూ. నౌ హస్బెండ్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ టాబ్లెట్, షుగర్ ఈస్ కంట్రోల్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఎస్, So he is my inspiration actually to come here, my husband. థ్యాంక్ యూ డాక్టర్. Yeah. థ్యాంక్ యూ. మా దగ్గర టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు వస్తున్నారు, టైప్ 2 ఇప్పుడే చూసారు పేషెంట్స్. వాళ్ళ హస్బెండ్కి టైప్ 2 డయాబెటీస్ రివర్స్ అయిపోయింది. సో షీ ఇన్స్పైర్డ్ వైఫ్ ఆల్సో కేమ్ ఫర్ ద ట్రీట్మెంట్. ఆలోపతిక్లో అయితే లైఫ్ లాంగ్ డయాబెటిక్ టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. నౌ మా ట్రీట్మెంట్లో ఒక 3 months 4 monthsలో డయాబెటిక్ రివర్స్ అయిపోతుంది. మేము ప్యాంక్రియాస్ యాక్టివేట్ చేస్తాము, డైట్ చెప్తాము, ఎక్సర్సైజ్ చెప్తాము, యోగా చెప్తాము. డిఫరెంట్ ట్రీట్మెంట్ వల్ల డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు పేషెంట్ చూస్తారు రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఆలోపతిలో రొమటాయిడ్ ఆర్థరైటిస్కు దే గివ్ స్టిరాయిడ్స్ ప్లస్ పెయిన్ కిల్లర్స్, వెరీ స్ట్రాంగ్ మెడిసిన్స్ ఇస్తారు. అయినా కానీ తగ్గదు, స్లోగా డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది. మా ట్రీట్మెంట్లో 6 monthsలో రొమటాయిడ్ ఆర్థరైటిస్కు వీ హ్యావ్ ట్రీటెడ్ thousands ఆఫ్ పేషెంట్స్. మా దగ్గర చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. పెయిన్ కిల్లర్స్ ఏమో న్యాచురల్ ఫుడ్తో ఇస్తాం. మేము ఆర్థరైటిస్కి ఒక ATM కర్రీ అని రికమెండ్ చేస్తాం. అలోవెరా, పచ్చి పసుపు, మెంతుల మొలకలు మేము చూపిస్తాం కర్రీ కూడా. ప్లస్ మా సెంటర్లో ఈ మధ్యలో కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ చాలామంది వస్తున్నారు. సో డాక్టర్ గారు, మా పాప 21 years అండి, ఆమెకి ఏం హ్యాబిట్స్ లేవు కానీ కాళ్ళల్లో వాపు ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీ ఫెయిల్యూర్ అంటున్నారు. డాక్టర్స్ అంటున్నారు కరీంనగర్లో డయాలసిస్ చేయమంటున్నారు. ఆ మెంటలీ టెన్షన్, డయాలసిస్ పదం వినంగానే టెన్షన్, మదర్ టెన్షన్, ఫాదర్ టెన్షన్, అందరికి టెన్షన్. మళ్ళీ ఇంకా పాపకు మ్యారేజ్ కూడా కాలేదు. మా వెల్నెస్ సెంటర్లో వచ్చారు, ఒక 15 days ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కరీంనగర్ నుంచి వారం ఒకసారి వస్తున్నారు. ఆమెకి వాళ్ళ పాప క్రియాటినిన్ 10 ఉండే, ఇప్పుడు ఒక 2 monthsలో ఆమెకు 8 అయింది. 10 నుంచి 8 అయింది. ఒకటేసారి క్రియాటినిన్ తగ్గదు, 10 నుంచి 9, 8 స్లోగా తగ్గుతుంది. సో ఆలోపతిక్లో కిడ్నీ ప్రాబ్లం ఒకవేళ డిటెక్ట్ అయితే ఓన్లీ ద ట్రీట్మెంట్ వాళ్ళతో ఓన్లీ డయాలిసిస్ ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ప్రపంచంలో ఇంకా లేటెస్ట్ ఇంకా ట్రీట్మెంట్ ఇంకా డెవలప్ కాలేదు. డయాలిసిస్ అనేది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. హాస్పిటల్లో పడుకోవాలి 4 గంటల నుంచి 4.5 సేపు, హాస్పిటల్కి వెళ్ళాలి. అది ఎప్పుడో టైం వస్తుంది, మార్నింగ్ స్లాట్ రావచ్చు, మధ్యాహ్నం స్లాట్ రావచ్చు, నైట్ 2 o'clock కూడా మా పేషెంట్స్ వెళ్తున్నారు. డాక్టర్ గారు మాది నైట్ 2 o'clock స్లాట్ దొరికిందండి, ఎందుకంటే డయాలిసిస్కి పేషెంట్స్ ఎక్కువైపోయారు, డయాలిసిస్ పేషెంట్స్ తక్కువైపోయాయి. వాళ్ళకి నైట్ 2 o'clock స్లాట్ వచ్చింది.
సో డాక్టర్ గారు ఎట్లైనా హెల్ప్ చేయండి. డయాలిసిస్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. వాళ్ళు ఒకటేసారి డయాలిసిస్ మానేసాం. వారంకు 3 సార్ల నుంచి వారంకు 2 సార్లు, వారంకు 2 సార్ల నుంచి ఒక్కసారి స్లోగా తగ్గుతుంది. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఎ మిరాకిల్. మేము సిస్టమేటిక్గా సైంటిఫిక్గా చేసేస్తాం అంతా. రావి ఆకుల కషాయం ఇస్తాము, ఎక్సర్సైజ్ చేపిస్తాము, యోగా చెప్తాము. వీటు లాట్ ఆఫ్ న్యాచురల్ ట్రీట్మెంట్ అని తగ్గిస్తాం. కాబట్టి ఎవరికైతే పేషెంట్స్ డాక్టర్స్ అయితే డయాలిసిస్ చెప్తారో వాళ్ళు తప్పకుండా బిఫోర్ గోయింగ్ టు డయాలిసిస్ తప్పకుండా మా సెంటర్లో ఒకసారి వచ్చేసేసి ట్రై చేయండి. మా డాక్టర్లను కలవండి, మా కిడ్నీ ఫుడ్ తీసేసుకోండి. దెన్ దే కెన్ డిసైడ్ మీరు డయాలిసిస్కి వెళ్ళాలా, న్యాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేసుకోవాలా. దెన్ యూ కెన్ డిసైడ్. చూడండి, మనకి ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీ ఉంటే మనం అమెరికా వెళ్తాం. అమెరికా నుంచి వందల మంది పేషెంట్స్ మా టైంకి వస్తున్నారు. డాక్టర్ గారు మాకు క్రియాటినిన్ 7 ఉంది. అమెరికాలో డాక్టర్స్ ముందే చెప్పేసేసారు, అమ్మ నువ్వు మెంటల్లీ ప్రిపేర్గా నువ్వు డయాలిసిస్కి వెళ్ళాల్సిందే. ఒక 3 months 6 monthsలో వాళ్ళు మెంటల్లీ వరీడ్ అయ్యి చాలామంది ఎంతోమంది మా దానికి వస్తున్నారు, వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటూ తగ్గించుకొని వెళ్తున్నారు. తర్వాత తగ్గిన తర్వాత కూడా మళ్ళీ మేము వాళ్ళని ఫాలోఅప్ చేస్తాం. ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, డైట్ చేయాలి, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. పేషెంట్ హ్యాస్ టు పుట్ ఎఫర్ట్స్. ఏదో జస్ట్ మ్యాజిక్ చేయడం లేదు. మేము 100 మార్గాలు చేస్తాం. మేము ఆకుప్రెషర్ చేస్తాము, ఆకుపంచర్ చేస్తాము, లీడ్ చేస్తాము, స్ట్రింగింగ్ చేస్తాము, శిరోధార చేస్తాము, కిడ్నీ బస్తీ చేస్తాము, కిడ్నీ ప్యాక్ చేస్తాము. ఎన్నో న్యాచురల్ పద్ధతులు వాడడం వల్ల కిడ్నీ ప్రాబ్లం తక్కువ. Yes, doctor. Thank you so much. Thank you. Thank you. Bye.